హాయ్! వెల్కమ్ టు సింపుల్ గ్రో గార్డెనర్. ఇవాల్టి వీడియో 3 రోజులు వర్షం పడిన తర్వాత మన గార్డెన్ ఎలా ఉందో చూపిస్తాను. నేను ఈ వీడియో 2 వీక్స్ బ్యాక్ తీశాను. చెట్లన్నీ పచ్చగా, పూలతో చాలా బాగున్నాయి కదండీ! లాస్ట్‌లో చూడండి, బాగా వర్షాలు పడడం వల్ల మొత్తం ఆకులన్నీ పాడైపోయి, పూలు కూడా పాడైపోయి, చూడ్డానికి అసలు బాగోలేదు. ఇంకోటి బంతిపూలు పెంచాలంటే ఈ ఎరువులెయ్యండి, ఆ ఎరువులెయ్యండి, లేదా స్ప్రే చల్లండి అని చెప్తారు. అలా ఏం కాకుండా 30% కౌ మెన్యూర్ తీసుకొని 70% సాయిల్‌లో వేసుకుంటే సరిపోతుందండి. అలా కాదు మేము టెర్రస్ గార్డెన్ చేసుకుంటున్నామంటే 20% కోకోపీట్ వేసుకోండి సరిపోతుంది. నేనైతే ఎరువులేమీ ఇవ్వలేదండి. ఫస్ట్ క్రాప్ అయిన తర్వాత ఎరువులిద్దామనుకున్నా. ఈలోపు వర్షాలు పడేసరికి ఇవ్వడం కుదరలేదు. నేను ఈ మొక్కల్ని నారు ద్వారా పెంచానండి. నేను పెంచిన 1 ½ మంత్ కల్లా నాకు క్రాప్ వచ్చేసింది. ఇంకా ఉంటే మొక్కలు పెరిగాయి. కానీ వర్షం పడేసరికి పాడైపోయినియి. మీరు నా లాస్ట్ వీడియో చూసినట్లయితే నేను వేరే చోట పెట్టానండి. ఆ ప్లేస్ కాకుండా వేరే అన్ని ప్లేసెస్‌లో నేను ఈ బంతి నారు పెట్టేశాను. నేను నెక్స్ట్ వీడియోస్‌లో యూట్యూబర్స్ నుంచి తెప్పించుకున్న సీడ్స్ ఎలా గ్రో అయినాయో కూడా చూపిస్తానండి. పూలొచ్చినప్పుడు పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, మొక్కలు పాడైపోయినప్పుడు అంతే బాధపడ్డారండి. వర్షాలు లేకపోతే గనక బంతిపూలు చాలా రోజులు ఉంటాయండి. గార్డెన్‌లో చూడగానే అందంగా కనిపించేవి ఫ్లవర్సే కాబట్టి బంతిపూలు ఈజీగా వస్తాయి. ఎక్కువ పూలు గూడా వస్తాయండి. చూడ్డానికి చాలా బావుంటుంది. నేనందుకని బోర్డర్స్ మొత్తం అదే పెట్టుకున్నాను. నేను ఈ పూలు కోసేటప్పటికి పెద్దగా వర్షాలు లేవు. అందుకని నేను ఆ బ్లాక్ మొత్తం కోకోపీట్ వేసుకున్నాను. హార్వెస్ట్ చేసేటప్పుడైతే బంతిపూలు తోటలోకొచ్చినట్టే ఉంది. నేనైతే ఏ స్ప్రే కొట్టలేదండి. లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వలేదు. కంపోస్ట్ కూడా ఇవ్వలేదు. జస్ట్ మట్టిలో మాత్రమే ఇలా పెరిగాయి. ఒకవేళ కంపోస్ట్ అవి ఇచ్చుంటే ఇంకా బాగా పెరిగుండేవి. యూట్యూబ్‌లో వీడియోస్ చూసి నేను కూడా చాలా కంపోస్ట్‌లు అయి వేస్తే గాని పెరగవేమో అనుకున్నాను. కానీ ఉట్టి మట్టిలో కూడా చాలా బాగా పెరిగాయి. కౌ మెన్యూర్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకి వాళ్ళు బాగా మాగిన పశువుల ఎరువు ఇస్తారో లేదో తెలీదు. మనం తెచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు పక్కన పెడితే మంచి ఎరువు అవుతుందండి. నేను కూడా ముందులో పాల వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్నాను. వాళ్ళేమో చెప్పేటప్పుడు మంచి ఎరువు 6 మంత్స్ దాకా పక్కన పెట్టాము అని చెప్పారు. కానీ తీసుకొచ్చి వేసిన తర్వాత తెలిసింది. అది వేసిన తర్వాత లోపల చాలా పురుగులెక్కువొచ్చాయండి. నేను ఆ వీడియో తీయలేదు. కానీ అవి చూసి దానికి ఏ మందు చల్లినా పెద్ద మార్పేం కనిపించలేదు. పశువుల ఎరువు వాడేటప్పుడు మీరు ఖచ్చితంగా వేప పిండైతే కలుపుకోండి ముందే. అలా కలుపుకోవడం వల్ల కూడా మనకి పురుగులు రాకుండా ఉంటాయి. చెట్టు నిండా మొగ్గలు చాలా ఉన్నాయండి. నేనింకా కొన్ని రోజులు పోతే బాగా వస్తాయనుకున్నా. పువ్వు సైజ్ కూడా బావుందండి. అందుకనే పెద్ద పెద్ద పూలు మాత్రమే కోసి చిన్న పూలన్నీ వదిలేశాను. మా చిన్న పాపైతే పూలతో పాటు మొక్కలు కూడా పీకేసింది. మొక్క పీకేసిన తర్వాత నేను కావాలని పీకలేదని ఏడుస్తుంది. 3 కేజీల పైనే పూలొచ్చాయండి. మీరు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదండీ! మట్టి అస్సలు బాలేదు. రబ్బీస్ అంటారు గదండీ! అలాంటి మట్టి. దాంట్లో నేను కొంచెం ఎర్రమట్టి వేసి దాన్నెలాగో పెంచుతున్నాను. అంటే ఫ్యూచర్‌లో డెవలప్ చేసుకుందామని. ఒకేసారి మొత్తం డెవలప్ చేయడం కూడా కుదరదు గదండీ! 3 రోజులు వర్షం తర్వాత మన గార్డెన్ చూసారా ఎలా అయిపోయిందో? ఆకులు మొత్తం ఎండిపోయినియి. టమాటో చెట్లయితే మొత్తం కింద పడిపోయినియండి. కాయలసల మొత్తం పాడైపోయినియి.
లాస్ట్ టైమ్ టమాటోస్ చాలా బాగొచ్చాయండి. ఈసారి క్రాప్ చేతికి రాలేదు. మరి మొక్కలన్నీ కిందకి వాలిపోయి, టమాటాలన్నీ పాడైపోయి, ఈ బంతి మొక్కలైతే అసలు ఆకులేమీ లేకుండా, పూలు మొత్తం మురిగిపోయినియండి. కొన్ని చెట్లయితే కింద పడిపోయినియి. ముందు వీడియోలో చూసారా ఎలా ఉన్నాయో? ఇప్పుడైతే అసలు చూడ్డానికి మరీ బాగోకుండా, ఆ చెట్లన్నీ కింద పడిపోయి, అసలు చూడ్డానికి ఎంత చిరాకనిపిచ్చిందో, చాలా బాధేసింది కూడా. ఇవే కాదండి, ఇంతకుముందు వీడియోలో పెట్టిన ఫ్లవర్స్ కూడా సేమ్ అలాగే అయినియి. వచ్చిన తర్వాత వర్షాలు పడ్డము, ఫ్లవర్స్ హార్వెస్ట్ అయిపోంగానే వర్షాలు కంటిన్యూగా పడేసరికి మొక్కలు మొత్తం ఎండిపోయాయి. నేనేమనుకున్నా అంటే అవి పెరిగాయి కాబట్టి పాడైపోయినాయి అనుకున్నా. కానీ ఇవి 1 ½ మంత్‌లోనే ఇలా అయిపోయాయి. రైతులకైతే ఇలా అవుతే చాలా నష్టమొస్తుందండి. వాళ్ళని తలుచుకుంటేనే బాధగా ఉంది. మనం ఇష్టంగా పెంచుకుంటేనే పాడైపోతేనే ఇంత బాధపడుతున్నాము. నేను మొత్తం 200 మొక్కల దాకా పెట్టానండి. కానీ ఒక్క చెట్టు కూడా ఈ వర్షాల తర్వాత బ్రతికలేదు. చూసారు గదా! మరి ఎంతలా పాడైపోయాయో. నేనిలా చూడలేక ప్లాంట్స్ మొత్తం తీసేసి కంపోస్ట్‌లో పడేశాను. గార్డెనింగ్‌లో హార్వెస్ట్‌లతో హ్యాపీయే కాదండి. ఇలా మొక్కలు పాడైపోయి సాడ్ కూడా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.